హాయ్ అండి, నమస్తే. ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి మహిళ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అలాంటి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ చిట్టి గాజుల మాల వేస్తే ఎంతో ఇష్టంగా అమ్మవారు స్వీకరిస్తారు. ఈ చిట్టి గాజుల మాలను తయారు చేయడం ఎంతో ఈజీ. ఈ విధంగా చేసుకున్నాము అంటే మనము కూడా అమ్మవారికి ఎంతో ప్రీతిపరమైనటువంటి ఈ చిట్టి గాజుల మాలను ఈ వరలక్ష్మి వ్రతానికి వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఒక గాజు తీసుకొని ఇలా టైట్గా ముడి వేసుకోవాలి. ఈ మాలను ఎన్నో విధాలుగా చేయొచ్చు, కానీ ఈజీ వేలో నేను చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ చిట్టి గాజులు ఒకదాని తర్వాత ఒకటి ఇలా ముడి వేసుకోవడమేనండి, చాలా ఈజీ. ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఒకదానికి దగ్గరగా ఒకటి ఇలా పెట్టుకొని మనము ముడి వేసుకుంటూ వెళ్ళడమే. మనం పూలు అల్లుతాము కదా, అలా వేసుకుంటూ వెళ్ళడమే అన్నమాట. కొద్దిగా దూరం వచ్చిందంటే మనము దగ్గరికి జరుపుకొని ముడిని టైట్గా వేసుకోవచ్చు. అన్నీ ఒక దగ్గరగా ఇలాగా వేసుకుంటూ వెళ్తే మనకు మాల అనేది రెడీ అయిపోతుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి చిట్టి గాజులు, ఎంతో ముత్తైదుకరమైనటువంటి పసుపు, కుంకుమ ఇవన్నీ కంపల్సరీగా మనం అమ్మవారికి సమర్పించాము అంటే మన మీద అమ్మవారి కృప, కరుణ ఉంటాయి. ప్రతి ఒక్క మహిళ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చారుమతి లాగానే మనము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుందాము. అలాగే అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్క మహిళ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి వస్తువులన్నీ ముందు రోజే మనము సమకూర్చుకున్నాము అంటే ఆ వరలక్ష్మి వ్రతం రోజు ఏ హడావిడి లేకుండా ఎంతో చక్కగా భక్తితో శ్రద్ధగా మనము పూజ చేసుకోవచ్చు. మంగళగౌరవమైనటువంటి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు ఇవి కంపల్సరిగా మనము అమ్మవారికి సమర్పించుకున్నాము అంటే అమ్మవారి దయ అనేది మన మీద కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాగే మనము ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఇలాగా మనం ముడి వేసుకుంటూ చిట్టి గాజుల మాలను రెడీ చేసుకోవచ్చు. ఇది అమ్మవారి పటానికైనా వేయచ్చు, లేదంటే కలశానికైనా మనం అలంకరణగా ఉపయోగించుకోవచ్చు. చూసారా ఎంత బాగా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.